నమస్కారం ప్రజలారా. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి మనం ఒకరికి. ఎందుకు మన పార్టీ కాకపోయినా మరి దేనికి మనం చేయాల్సి వస్తుంది, ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియోని మనం విశ్లేషణ చేద్దాం. ముందుగా నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం మన వైసీపీ పార్టీ తరఫున. ఎందుకంటే మనం ఆయన గతంలో ఏ విధంగా మాట్లాడినాం, ఏ విధమైనటువంటి పదజాలం వాడినాం, ఏ విధంగా ట్రోల్స్ చేసినాం, ఏ విధంగా ఆయన యువగలం పాదయాత్రను ఏ విధంగా అడ్డుకోవాలని చూసినాం, ఏ విధంగా నారా లోకేష్ని ఏమి చేయాలంటే అది చేసినాం. అంటే అధికారంలోకి రాకూడదు అనేది ఒకటి, ఆయన్ను లీడర్ కానీకటా చేయాలా మనం అనేది ఇంకా ఎన్నెన్నో ఇంటెన్షన్లు పెట్టుకోనో మన జగనన్న ఇచ్చినటువంటి సూచనల మేరకు, ఆదేశాల మేరకు, అంటే మనోడు గర్గర్క కహానీలు కాస్త ఇస్తూ అయినప్పటికీ సరే ఎదుటి వాళ్ళను మనం ఏ విధంగా మనం ఆడుకోమన్నాడు మన జగనన్న, మనం ఏ విధంగా మనం ఆయన నారా లోకేష్ అనేటువంటి వ్యక్తిని ఏ విధమైనటువంటి ట్రోల్స్ చేసినాం ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఆయన విమర్శలు ఎదుర్కొనే స్థాయి నుంచి ఈరోజు రాడ్ అయిపోయినాడు. అంటే సగం మనం మాట్లాడినటువంటి మాటలకు మనోళ్ళు పెట్టినటువంటి పోస్టులకు ఏమన్నా ఆయన్ని ఈ విధంగా రాడ్ చేశారా, 90mm రాడ్ అయి కూర్చోన్నాడు మనకి ఈరోజు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే నారా లోకేష్ గారు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ తర్వాత ఆయనకు రాజకీయాల పట్ల ఉండేటువంటి ఆశ, రాజకీయాల పట్ల ఏ విధంగా నేను కూడా ప్రజల పట్ల ప్రజలకు నేను చేదోడు వాదోడుగా ఉండాలా, ప్రజలకు మనం కూడా మంచి చేయాలా, ప్రజలకు మనం సహాయం చేయాలని చెప్పి ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మొన్న యువగలం పాదయాత్ర దాకా మనోళ్ళు ఏ విధమైనటువంటి ప్లాన్లు వేసినారు, ఏ విధమైనటువంటి విమర్శలు, అదేవిధంగా ఏ విధమైనటువంటి ట్రోల్స్కి గురైనాడు నారా లోకేష్ అనేది ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇకపోతే యువగలం పాదయాత్ర చేసినాడు. సరే, యువగలం పాదయాత్రలో ఏ విధంగా ఆయన పోలీసు వాళ్ళను అడ్డం పెట్టి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బెదిరించినాం, అదేవిధంగా నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఉంటుందో ప్రచార రథం ఉంటుందో దాన్ని ఏ విధంగా మనం ప్రచార రథం లేకుండా చేశారో చూసినారు. ఏ విధంగా మైకులు కనీసం మాట్లాడితే వినేటువంటి మైకులు కూడా లేకుండా చేసినాం. అయినప్పటికీ ఆయన ఎక్కడా కూడా యువగలం అయితే ఆగేటువంటి సమస్య లేకుండా ఎక్కడా కూడా ఆగకుండా కార్యకర్తలే తోడుగా ఉండి ఆ వాలంటీర్లే తోడుగా ఉంటూ ఏ విధంగా వాళ్ళను మమేకం చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటా రైతాంగాన్ని, మహిళల్ని, విద్యార్థులను ఏ విధంగా ఆయన ఎక్కడ రచమైన మన కార్యక్రమాలు ఏదో పెట్టి వాళ్ళతో మళ్ళీ ఈయన మమేకమై వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు ఈయన సమాధానాలు